చాలా అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. రేపు గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అవన్నీ కూడా కార్యరూపం దాల్చబోతాం. ఒక శుభపరిణామం. మరి దానికి సంబంధించి ముఖ్యంగా అతి ముఖ్యమైనది ఇవాళ హైడ్రోజన్ గ్రీన్ ఎనర్జీ ఇవాళ ఒక అద్భుతం అని చెప్పొచ్చు. అట్లాగే రైల్వే జోన్ కానీ డ్రగ్ పార్క్ కానీ ఇవాళ అనేక పలు అభివృద్ధి కార్యక్రమాలు, రైల్వే అభివృద్ధి కార్యక్రమాలకి, రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలకి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రేపు ప్రారంభోత్సవం చేసుకోవడం అనేది చాలా శుభపరిణామం. మరి ఎందుకంటే ఇవాళ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చాలా వరకు 2014-19లో మన కార్యక్రమాలు చేసుకున్నాం. కానీ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. పోలవరాన్ని కూడా మరి అటకెక్కించినటువంటి పరిస్థితి చూసాం. 3 రాజధానుల పేరుతో 3 ప్రాంతాలని కూడా మరి ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. వచ్చినటువంటి పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవాళ మళ్ళీ ప్రధానమంత్రి గారి సపోర్ట్తో ఇవాళ పోలవరం పనులు అతి వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. అటు లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ ద్వారా రేపు ఇటు ఉత్తరాంధ్రకు కూడా నీళ్ళు వచ్చేదానికి, పోలవరం నీళ్ళు వచ్చేదానికి, గ్రావిటీ ద్వారా రావడానికి కూడా మరి అన్ని పనులు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే అమరావతి రాజధాని నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయటం, ఇవాళ అనేక పరిశ్రమలు రాబోతున్నాయి. ముఖ్యంగా విశాఖ నగరానికి చూసుకున్నట్టయితే ఇవాళ ఏదైతే ఇవాళ ప్రధానమంత్రి గారు చేసే కార్యక్రమాలే కాకుండా ఇవాళ టీసీఎస్ ఇవాళ అత్యంత కీలకమైనటువంటి టీసీఎస్ రావడానికి కూడా ముందుకున్నాయి. అలాగే అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ముందుకు రాబోతూ ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన కేంద్ర సపోర్ట్ కూడా అవసరం ఉంది. దానికోసమే ఇవాళ ఈ కార్యక్రమాన్ని అందరం కూడా విజయవంతం చేయాలి. ఇది రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమంగా భావిస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా దాదాపు 3 లక్షల మంది వచ్చేదానికి అవకాశం ఉంది. వచ్చిన వాళ్ళకు కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక 1 కిలోమీటర్ పాటు రోడ్ షో ఉంది. అలాగే బహిరంగ సభ కూడా మరి ఏర్పాట్లకి వచ్చినటువంటి ట్రాఫిక్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మంత్రులందరూ కూడా, రాష్ట్ర మంత్రులందరూ కూడా, అలాగే కేంద్రం కొంతమంది కూడా వచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. రేపు ప్రధానమంత్రి గారి సభను విజయవంతం చేయడమే మా లక్ష్యంగా ముందుకెళ్తాం.